వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి మద్దతుగా అన్నట్లుగా ఈరోజు సాక్షి పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది. దాని ప్రకారం చూస్తే వారు ఇండైరెక్ట్ గా చెప్పేశారు, కానీ అది డైరెక్టే. కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కోబోతున్నారు. అంటే వారికి ఏదో పదవులు ఎరచూపి మీరు గాని రాజీనామా చేస్తే మరలా వెంటనే మీకు అవే పదవులు ఇస్తాం, టీడీపీకి వీరిని గాని తీసుకొని వీరి చేత రాజీనామా చేయించి ఎప్పుడో సంవత్సరన్నర 2 సంవత్సరాలు ఆగకుండా ఇప్పుడే వీరి చేత రాజీనామా చేయించి మరలా వారికి అవే పదవులు, అంటే ఆ సీట్లలోనే వీరి చేత నామినేషన్ వేయించి, ఎందుకంటే ఒక్క సీటు కూడా ఇక వైసీపీకి రాజ్యసభలో రావు ఎలక్షన్లు జరిగితే, అంటే రాజ్యసభ ఎన్నికలు జరిగితే. అందువల్ల ఇప్పుడే వీళ్ళ చేత రాజీనామా చేయించేసి మరలా వారిని ఆ పదవులకి నామినేషన్ వేయించి ఎన్నికల్లో గెలిపించుకుంటే టీడీపీకి రాజ్యసభ సభ్యుల బలంగా ఉంటుంది. ఇప్పటికే ఒడిశాలో ఒక బీజేడీ ఎంపీ రాజీనామా చేశారు. వారు బీజేపీలో చేరారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ స్థానం నుంచే వారిని పంపుతారు రాజ్యసభకి, ఎందుకంటే ఎన్నిక వస్తుంది కాబట్టి. అదే ప్లాన్ ఇక్కడ కూడా అమలు చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇవి సహజం, రాజకీయాల్లో అటు వెళ్తుంటారు, ఇటు వెళ్తుంటారు, అటు మారుతుంటారు, ఇటు మారుతుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. ఏం చేయాలన్నా కూటమి పర్మిషన్ కావాలి. వాళ్ళు ఒకవేళ వైసీపీ రాజ్యసభ ఎంపీలే కావచ్చు, వారి మాటలు చెల్లుబాటు కావాలి, వారికి ఏదైనా పనులు కావాలంటే తప్పనిసరిగా కూటమి వారిని సంప్రదించాలి. కాబట్టి అదంతా గోలెందుకు అని చెప్పి వారు ఏదైనా మనసు మార్చుకుని ఉండొచ్చు. కానీ ఏదైనా సరే రాజకీయ వ్యూహాలు జరుగుతూ ఉంటాయి. ఇదేమీ కొత్త కాదు. ఇంతకుముందే వీరు ఇది ఒక ఫార్ములా ఫాలో అయ్యారు వైసీపీ వారు. ఏమిటంటే ఎమ్మెల్సీ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఫార్ములాని వాడారు. శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి చేత రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకొని మళ్ళీ అదే పదవిని మిగిలిన కాలానికి ఆయనకే ఇచ్చేశారు. అదే ఫార్ములా, సేమ్ ఫార్ములా ఇప్పుడు రాజ్యసభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది ఆ వార్తను కానీ చూస్తే. కానీ కన్ఫామ్ గా సాక్షి పేపర్ చెప్పేసింది, కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. వారు మరలా అదే పదవుల్లోకి వస్తారు. ఎట్లా వస్తారు? వయా టీడీపీ ద్వారా అని మాత్రం ఆ వార్తను చూస్తే అర్థమవుతుంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనే టైపులో ఇప్పుడు రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. వైసీపీ చేజారిపోతున్నారు రాజ్యసభ ఎంపీలు అన్నది మాత్రం ఆ వార్తను బట్టి స్పష్టమవుతూ ఉంది. ఇది జరిగితే లబ్ధి పొందేది ఎవరు అంటే అటు టీడీపీ, ఇటు బీజేపీ. ఎందుకంటే టీడీపీ ఎంపీలు అంటే బీజేపీకి సపోర్ట్ కాబట్టి, ఇక్కడ కూటమి ఉంది కాబట్టి అక్కడ బీజేపీకి కూడా రాజ్యసభలో బలం ఉంటుంది. ఈ విషయాన్నంతా పరిశీలిస్తే చివరిగా లబ్ధి ఎవరికి చేకూరుతుంది, బలం ఎవరికి అంటే టీడీపీకే.